సింహరాశి. సింహరాశి వారికి మే నెలలో ఎంత ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండబోతోంది, తీసుకోవాల్సిన చిన్ని చీవంత గోరంత జాగ్రత్తలేంటి, ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, ఇవన్నీ తెలిసేసుకుందాం. మరి సింహరాశి వారికి మీకు సూర్య భగవానుడు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం, భాగ్యస్థానం నుంచి దశమ స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అనేది చాలా చాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. మీకు ఏదేమన్నా ఇటీవల ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి ఉన్నా, ఇదివరలో ఏమైనా వచ్చి ఉన్నా కూడా అటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి మీరు బయటపడటానికి ఫాదర్ ఫిగర్స్, గురు భగవానుడి యొక్క దర్శనం మాత్రం చేత మీకు చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ వాళ్ళ బ్లెస్సింగ్స్తో, లేకపోతే వాళ్ళ యొక్క నిర్ణయాలతో, వాళ్ళ యొక్క డెసిషన్స్తో, వాళ్ళ యొక్క సజెషన్స్తో మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే చాలా యోగిస్తుంది. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఓవరాల్ ఇట్ విల్ బీ వెరీ వెరీ గుడ్. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ పంచమ సప్తమ స్థానాలని కూడా మీకు ఇక్కడ చూస్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు అంటే జీవితం చాలా హఠాత్తుగా పట్టాలు తప్పిన జీవితం మళ్ళీ పట్టాల మీదకి వచ్చిందా, లేదా డైరెక్షనే లేదనుకుంటే ఆ డైరెక్షన్ అనేది మనకి జీవితంలో వచ్చిందా, సడన్గా ఏంటి ప్రశాంతత, ఏం అర్థం కావట్లేదు, హాయిగా ఉల్లాసంగా చక్కగా ఉంది, పిల్లలతో చాలా చేరువుతో ఉంటారు. అంటే మీ పిల్లలతో కానివ్వండి, ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ పిల్లలతో కానివ్వండి, మమకారం చాలా బాగుంటుంది, అభిమానం బాగుంటుంది, రెస్పెక్ట్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్గా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ సుఖాంతంగా ఉంటుంది. అర్ధాంతరంగా ఇన్ని సుఖాలు వచ్చి పడిపోయే జీవితంలో ఏంటా జీవితం ఇంత హాయిగా ఉంటుంది, ఇన్నాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేసాం, అంత సుఖంగా ఉంటుంది సింహరాశి వారికి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్ సెట్ పరంగా మీరు ఏమన్నా తీసుకోవాలనుకుంటే డెసిషన్స్ బాగుంటాయి. ఎవరైనా మీ లైఫ్ని మ్యారిటల్ లైఫ్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి, చాలా చాలా శుభంగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు అవుతారు సప్తమాధిపతి, ఆయన మీకు అష్టమంలో కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ మీకు గురు భగవానుడి యొక్క సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు శ్రమించి వర్క్ చేయటం, ఫిజికల్గా అలిసిపోవడం, కండ బలాన్ని ఉపయోగించి మీరు అంటే వర్క్ చేసేటప్పుడు కండబలమే కదా అరుగుతుంది అనుకుంటాం, కరెక్టే. కాకపోతే ఒక్కొక్కసారి అలసట మనకు తెలియదు, ఇంత చేసినా అంత చేసినా అలసట తెలియదు. ఇక్కడ మీరు ఇంత చేసినప్పటికీ ఇంత అలసట మీరు ఇక్కడ పొందడం అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు మీకు హెల్ప్ అందడం కూడా జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా పెద్దవాళ్ళ హెల్ప్. ఎవరైనా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నట్లయితే ఇంకా శుభం. అయితే శని భగవానుడి యొక్క ఈ పర్టిక్యులర్ టైంని నేను టెస్టింగ్ ఫేజ్ అని అనను, కానీ చాలా చక్కగా మీరు మీ ఎడిషనల్ కెపాసిటీని గుర్తించడానికి మీరు ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్ని కనుక వాడుకున్నట్లయితే చాలా చాలా శుభంగా ఉంటుంది. తర్వాత వర్కింగ్ క్లాస్ ఎవరైనా ఉన్నట్లయితే మీ వర్క్ లైఫ్, మ్యారీడ్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ రిలేటెడ్ అవర్స్ ఎక్కువగా పెరగడం అవకాశాలు ఉంటూ ఉంటాయి, లేట్గా రావడం, తర్వాత హడావుడిగా పని పూర్తి చేయడం, నిద్ర తక్కువ అవ్వడం, అలసట, మానసికంగా కంటే కూడా నరాల నొప్పులు, మెడ నరాల నొప్పి, హెడేక్, ఇటువంటివి రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చక్కగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళండి, శుభంగా ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు కుజ భగవానుడు, శుక్ర భగవానుడు అవుతారు నవమ దశమాధిపతులు. కుజులు మీకు ఇక్కడ శుక్ర భగవానుడు వచ్చేసేసి మీకు తృతీయ చతుర్థ భాగ్యస్థానాల్ని చూడడం మంచిది. మీకు పియర్ సపోర్ట్, కొలీగ్ సపోర్ట్, మీరు అంటే ఒక బ్రదర్ రిలేటెడ్గా మీరు తీసుకునే మీ ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సలహా సూచనలతో మీకు జీవితంలో కెరియర్ రిలేటెడ్ మీకు మంచి జరగడం, లేదా వాళ్ళు ఒక మంచి అడ్వైజ్ ఇవ్వడం, లేదా మీకు వాళ్ళతో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ రావడం, మనస్పర్ధలు కలగడం లాంటివి అవకాశాలు ఉంటూ ఉంటాయి. రిఫ్రెయిన్ ఫ్రమ్ దెమ్, అటువంటివి చెయ్యకండి. అది వాళ్ళే చేశారా, నేను అన్నలాగా భావించాను, అటువంటి వద్దు. చాలా శుభంగా ఉంటుంది, వాళ్ళ మూలానే మీకు శుభం చేకూరుతుంది. సో గివ్ ఇట్ సమ్ టైమ్. శుక్ర భగవానుడి దయచేత మీకు ఇక్కడ బిజినెస్లో రిలేటెడ్ ఎవరైనా ఉన్నవాళ్ళు, ఫుడ్ బిజినెస్, ఈవెంట్ మేనేజ్మెంట్, పార్టీస్ రిలేటెడ్, కేటరింగ్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, సైకలాజికల్, క్లాసికల్ సింగర్స్, ఆర్టిస్ట్, మ్యూజిక్ టీచర్స్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా శుభంగా ఉంటుంది. అవార్డ్స్ గెలుచుకోవడం, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ రావడం చాలా బాగుంటుంది. మీరు ఏమైనా కొత్తగా ఏమైనా చేయాలనుకుంటే మదర్ యొక్క బ్లెస్సింగ్స్తో, ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్తో మీరు ముందుకు వెళ్ళండి, చాలా చాలా శుభంగా ఉంటుంది. ఈ టైంలో మదర్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానివ్వండి, ఫాదర్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానివ్వండి కూడా చాలా చాలా శుభంగా యోగిస్తుంది.
మీకు మీ జన్మజాతక రీత్యా ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే, మీకు జరిగే గోచార రీత్యా మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా సరే, అటువంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉన్నా కూడా మీరు చాలా చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.